పూజారి ద్వారా నిజం తెలుసుకుని కుట్టిని క్షమాపణ అడిగిన సునంద షాక్లో జీవన. ఇంతకు ఏం జరిగింది అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక కుట్టి అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయినటువంటి కుట్టి ఇక గుడి దగ్గర కూర్చుంటుంది. ఎప్పుడు తను వెళ్ళే శివయ్య ఆలయానికి కాకుండా దూరంగా వెళ్ళిపోతుంది. ఇక అక్కడ పూజారి గారు కుట్టిని చూసి ఏంటమ్మా అని చెప్పని అడుగుతూ ఉంటారు. ఈలోపు ఇక్కడేమో అలేఖ్య నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకంటే కుట్టిని వెతకటానికి సీను, సింహాద్రి ఇంకా పద్దాలు వెళ్తారు. అయితే వాళ్ళు వచ్చిన తర్వాత అలేఖ్య నోటికొచ్చిన మాటలు మాట్లాడుతూ ఉంటే సీనుకి కోపం వస్తుంది. ఏంటి ఆవిడ గారిని వెళ్ళి రైల్వే స్టేషన్లో వెతకపోయారా అంటే, ఎందుకు రైల్వే స్టేషన్లో వెతకమంటున్నావు అని చెప్పని అంటాడు. ఎందుకంటే ఇక బ్రతికే అనవసరం. ఎందుకంటే శశికాంత్ గారి రెండో భార్య కూతురికి, అదే ఉంచుకున్న ఆవిడ కూతురికి, ఇంకా జీవన వాళ్ళ తమ్ముడికి పెళ్లి చేసింది కదా, అంతకంటే దారుణం దౌర్భాగ్యం ఉంటుందా? అందుకే ఎక్కడైనా పడి చచ్చిందేమో చూడమని అంటుంది. దాంతో పద్దాలకి కోపం వచ్చి అలెక్కే చెంప పగలగొడుతుంది. గదేందత్త గట్ల కొట్టినావు అని చెప్పేసి సీను అంటాడు. ఏవిరా నీ పెండ్లాన్ని కొడితే నీకు బాధగున్నదా అని అంటే, కాదత్తా నువ్వు కొట్టాల్సింది చీపురుతోను కానీ చేత్తోటి కాదు అని చీపురు తీసేసరికి, తీరా దీనికి చీపురు వేస్ట్ కానీ అని చెప్పని అంటుంది. ఇక అలేఖ్య ఇలాగే మాట్లాడుతూ ఉండండి, ఏదో ఒక రోజున అది చచ్చిందని చెప్పి వార్త వస్తుంది మీకు అంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే సింహాద్రి తిట్టడంతో. ఇక ఈలోపు సీను నేను వస్తా మామ అని చెప్పానంటే, వద్దురా నువ్వు వీడినే ఉండు, ఇప్పుడు ఒక బిడ్డ పోయిందని ఎత్తుక్కుంటున్నావు, మళ్ళీ ఇంకో బిడ్డ పోతే మనం ఎతకలేం అని అంటూ పద్దాలు నువ్వు రాయ అని చెప్పి ఇక సింహాద్రి అయితే సీనుని ఇంటి దగ్గరే ఉండమని చెప్పేసి పద్దాలను తీసుకుని మళ్ళీ కుట్టిని వెతకడానికి బయలుదేరుతాడు. ఇక అలా బయలుదేరేసరికి ఇక సింహాద్రి పద్దాలు ఇద్దరు మాట్లాడుకుంటూ కుట్టి కోసం వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు. ఇక ఇక్కడ పూజారి గారు కుట్టికి తినడానికి పలహారాన్ని పెడతారు. పెట్టిన తర్వాత అదే మన కుట్టి అయితే పలహారం తీసుకుని కూర్చుని తింటూ చాలా బాధపడుతూ ఉంటుంది. శివయ్య నాకు తోడుగానున్నాడు కాబట్టి నాకు ఈ మాత్రమైన చోటు దక్కింది, ఈ మాత్రమైన తిన్నీకి దొరికింది, అయినా నేను ఏం తప్పు చేసిందని చెప్పి అత్తయ్య గారికి అంత కోపం వచ్చింది అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇక ఆనంది. అలా బాధపడుతున్నటువంటి ఆనంది ఇక అక్కడే ఉండిపోవాలని డిసైడ్ అవుతుంది. అలా డిసైడ్ అయ్యి గుడి దగ్గరే పనులు చేసుకుంటూ, గుడి శుభ్రం చేసుకుంటూ, శివుడికి అర్చనలు ఇంకా గుడి శుభ్రం పనుల్లో పూజారి గారికి హెల్ప్ చేస్తూ అక్కడే ఉండిపోతుంది. ఇక అలా ఉండేసరికి ఆదిత్య అయితే ఆనంది కోసం వెతుకుతూనే ఉంటాడు. సడన్గా ఒక రోజున శశికాంత్కి పూర్ణిమ ఫోన్ చేసి నాకు ఆనంది ఒక గుళ్ళో కనిపించింది అని చెప్తుంది. దాంతో ఇక శశికాంత్ వెంటనే ఆదిత్య దగ్గరికి వచ్చి, ఆనంది పలానా గుళ్ళో ఉందంటరా అని చెప్పని అంటే, థ్యాంక్స్ నాన్న అంటూ గబగబా వెళ్తూ ఉంటే, ఈ విషయం నేను చెప్పింది నాకు తెలిసింది మీ పూర్ణిమ ద్వారా, మీ పిన్ని ద్వారా అని చెప్పనంటే, వరుసలు ఎందుకులే నాన్న, అమ్మ కలుపుకునే వరకు మేము వరుసలు కలుపుకోలేం, కానీ చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పండి అని చెప్పి గబగబా ఆదిత్య ఇక గుడి దగ్గరికి బయలుదేరతాడు. ఆనంది ఆదిత్యని చూసి చాలా సంతోషపడిపోతాడు. సంతోషపడిన తర్వాత ఆనంది ఆదిత్యని చూసి సంతోషపడి గబగబా అరిగెత్తుకొచ్చి, నా కోసం వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి అని చెప్పని అంటుంది. నేనైతే నీ కోసం వచ్చాను, నిన్ను క్షమించాను అని చెప్పాను అనేకంటే నిన్ను అర్థం చేసుకున్నాను, కానీ మా అమ్మ ఇంకా నిన్ను క్షమించలేదు ఆనంది అని చెప్పని అనగానే, అత్తయ్య గారు కూడా క్షమిస్తారులేండి, అత్తయ్య గారు క్షమించిన తర్వాతే నేను ఇంటికి వస్తాను అని చెప్పని అంటుంది. అలా అనక ఆనంది నువ్వు ఇంటికి రా అంటే, వద్దండి నేను ఆడికొచ్చి ఆమె కళ్ళెదురుగా తిరుగుతూ నేను ఆమెని బాధ పెట్టలేను అని చెప్పని అనగానే, ఇక ఆదిత్య అయితే మా అమ్మ ఎప్పటికీ నేను అర్థం చేసుకుంటుందో ఏమో, ఇదంతా ఎప్పటికి జరుగుతుందో అంటూ ఉంటే, అన్నీ జరుగుతాయి, మీరు తొందరపడితే అన్ని పనులు అవ్వవు అని చెప్పని చెప్తుంది. ఇక ఆదిత్య నేను మధ్యాహ్నం వస్తాను, లంచ్ ప్రిపేర్ చేసి ఉంచు అని అంటే, గీడ నేను ఊళ్ళో శివయ్యకు పెట్టే ప్రసాదాలు తిని బతుకుతున్నాను, ఇంకా మీకు నేను ఏం ప్రిపేర్ చేయను అంటే, అందులోనే కొంచెం పెట్టు నాకు అని చెప్పని అంటూ, వచ్చేటప్పుడు భోజనం తీసుకొస్తాను అని అంటాడు. ఇక వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ సునంద శశికాంత్ దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నారు అంటుంది. ఏం లేదు సునంద చెప్పు అని అంటే, మీ పెద్ద కోడల్ని తలుచుకుంటూ బాధపడుతున్నారా అని అంటే, నా పెద్ద కోడల గురించి ఆలోచించటానికి నా కొడుకున్నాడు, ఖచ్చితంగా నా కొడుకు నా కోడలు ఎక్కడున్నా సరే వెతికి జాగ్రత్తగా చూసుకుంటాడు, నాకు దిగులేం లేదు అని చెప్పని అంటే, ఏంటండి మీరు అటు తిరిగి ఇటు తిరిగి నన్నే ఒక విలన్లా చేస్తున్నారు అని అంటే, అసలు
ఆనంది గురించి నువ్వు ఏమీ అర్థం చేసుకోలేదని నాకు క్లియారిటీ వచ్చేసింది సునంద. ఇంక ఈ విషయం కాదు గానీ ఏంటో పిలిచావు చెప్పు అని అంటూ ఉంటే, ఈలోపు గుడికి వెళ్దామని చెప్పని అంటుంది. సరే పద అని చెప్పి ఇక గుడికి బయలుదేరతాడు శశికాంత్. గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆనంది పూజారి తాత అని పిలిచే పూజారి గారు ఉంటారు. ఇక సునంద ఆయన్ని చూసి పక్కకు తప్పుకుంటూ ఉంటే, ఏమ్మా ఎలా ఉన్నారు అని చెప్పని అంటే, బాగున్నాను పూజారి గారు, మీరెలా ఉన్నారు అని అడుగుతుంది. నేను బాగానే ఉన్నానమ్మా, కుట్టి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని తెలిసింది అని అంటే, అది అంటే కొన్ని కొన్ని తప్పులు చేసినప్పుడు అనుభవించాలి కదా అని అంటూ ఉంటే, ఏం తప్పు చేసింది? తన తమ్ముడికి ఎవరు కరెక్ట్ పర్సను, తన తమ్ముడు ఇష్టపడ్డ అమ్మాయితో పెళ్లి చేయటం వల్ల తన తమ్ముడు సంతోషంగా ఉంటాడో లేదో ఆలోచించి పెళ్లి చేసింది. తప్పే ఉంది అంటే తన తమ్ముడు అంటారేంటి? తనకేమన్నా శ్రీతన్ సొంత తమ్ముడా? కాదు కదా, జీవనకి సొంత తమ్ముడు. మరి అలాంటప్పుడు తన తమ్ముడు కోసం తన నిర్ణయం తీసుకుని ఉంటే నేను బాధపడేదాన్ని కాదు. తను జ్యోతి వాళ్ళ సూర్య వాళ్ళ కొడుకు. జ్యోతి సూర్యల కూతురైన జీవనకు మాత్రమే సొంత తమ్ముడవుతాడు కదా అంటే, మరి ఆ జీవనే కదమ్మా పెళ్లి చేసింది అని అంటే, జీవన పెళ్లి చేయటం ఏంటి పూజారి గారు, ఏం మాట్లాడుతున్నారు వీరు? పెళ్లి చేసింది కుట్టి అని అంటుంది. కుట్టి ఎవరనుకుంటున్నారు? జ్యోతి సూర్యల కూతురు. ఆ కుట్టి తన తల్లికి దగ్గరగా ఉంటే, అమ్మ అని పిలుస్తూ ఉంటే, తనని కూతురుగా, తన సొంత కూతురిగా జ్యోతి చూస్తే తన ప్రాణానికి ప్రమాదం అని చెప్పి తన చిన్న వయసులో చెప్పటం వల్ల అనాథగా ఉన్నటువంటి మల్లిని జీవన స్థానంలోకి తీసుకొచ్చి అక్కడ ఉంచింది. అక్కడ పద్మ సింహాద్రి ఇద్దరికీ కూడా తను బిడ్డగా ఉంటూ, అటు తన కన్న తల్లిదండ్రుల్ని చూసుకుంటూ, ఇట్నుంచి తన కుటుంబం సంతోషంగా ఉండేలా చూసుకుంటూ, ఎవరిని బాధించకుండా నొప్పించకుండా అంతా నడిపించుకుంది ఆనందియే. ఆ ఆనంది ఎవరో కాదమ్మా, జ్యోతి సూర్యల కూతురు జీవన, అసలైన జీవన అని చెప్పని అంటూ, తను జీవన కాబట్టే శ్రీతన్ హ్యాపీగా ఉండాలి అంటే, శ్రీతన్ సంతోషంగా ఉండాలి అంటే తను ఇష్టపడ్డ చేత్రని తనకిచ్చి పెళ్లి చేయాలి అని ఒక అక్కగా తను కోరుకోవడం తప్పులేదు కదా అని చెప్పని అంటాడు. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అంటుంది సునంద. ఏం మాట్లాడేదే ఉందమ్మా, చిన్నప్పుడు చెప్పాను కదా, జ్యోతికి దూరంగా ఉండాలి అని చెప్పేసి ఒక గురువు గారు చెప్పారట. అందుకోసం అని చెప్పి మల్లిని తీసుకొచ్చి తన స్థానంలో పెట్టింది జీవన. ఆనందిగా తన పేరును మార్చుకుంది. అలా మార్చుకున్నటువంటి తను ఇక మల్లిని వాళ్ళకి దగ్గర చేసింది. దగ్గర చేయటమే కాదు, వాళ్ళ కుటుంబానికి వారసురాలిని చేసింది. తన తల్లికి దూరంగా ఉండలేక, తన తల్లిదండ్రులను చూసుకోకుండా ఉండలేక, ఇక ప్రశాంతంగా వాళ్ళ కళ్ళ ముందే ఉండాలని సింహాద్రిని ఇంకా పద్మని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. అలా వాళ్ళింట్లో పని మనుషులుగా పెట్టింది. మొత్తానికి తన కుటుంబానికి తను దూరంగా ఉండకుండా, అలా అని దగ్గరగా ఉండకుండా ఎప్పటికప్పుడు తన కుటుంబాన్ని చూసుకుంటూ ఉంది. ఆ క్రమంలోనే తన తమ్ముడికి ఇప్పుడు పెళ్లి చేసింది. చైత్ర ఎవరు ఏంటి అనేది పక్కన పెడితే, శ్రీతన్ ఇష్టపడ్డాడు. తన తమ్ముడు ఇష్టపడ్డ అమ్మాయితో తనకి పెళ్లి జరిగితే తను హాయిగా సంతోషంగా ఉంటాడు. తన తమ్ముడికి సంతోషం కంటే ఇంకా ఏ అక్క ఏది కోరుకోదు కదా అని అనగానే, మీరు చెప్తోంది నిజమా? కుట్టి కుట్టి ఆ ఇంటి వారసురాలా? జ్యోతి సూర్యల కూతురా? జీవన అసలు అసలు వాళ్ళకి సంబంధం లేని మనిషా? మరి అసలు జీవన ఎవరు అని అంటూ ఉంటే, జీవన ఎవరు అనేది కుట్టికి తెలుసో లేదో నాకు తెలీదు, నాకైతే తెలీదు. కానీ తను అనాథ శరణాలయంలో తనతో పాటు ఉందని, తన పేరు మల్లి అని మాత్రమే నాకు చెప్పింది. ఇదంతా నాకు తెలుసు, తెలిసినా నన్ను ఏ రోజు బయట పెట్టనివ్వలేదు అని అనేసరికి ఇక సునంద ఎంత పెద్ద తప్పు చేశాను అని చెప్పి ఆలోచిస్తూ, జ్యోతి సూర్యల కూతురిని బయటకు గెంటేశానా? కానీ తను చేసిన పనిని నేను తప్పుగా ఆలోచించాను. నిజంగానే తన తమ్ముడు సంతోషం కోసం తను ఆలోచించింది, అంతే తప్ప ఏ స్వార్థంతోనూ తను ఆలోచించలేదు. నన్ను ఎదిరించాలని తను అనుకోలేదు అని చెప్పేసేసి ఇక అనుకుంటూ ఉంటాడు. ఇంకా అనుకుంటూ ఉంటుంది సునంద. ఇంకా ఆ తర్వాత ఆదిత్యకు ఫోన్ చేసి, ఎక్కడుందిరా అని చెప్పని అడిగితే, ఎవరమ్మా అంటాడు. నీ భార్య ఎక్కడుంది అని అంటే, అది అమ్మ అంటూ ఉంటే, చెప్పు పర్వాలేదు అని అంటే, పలానా శివాలయంలో ఉంది అని చెప్తాడు. దాంతో శశికాంత్ తోటి ఆ గుడి దగ్గరికి వెళ్దాం పదండి అని చెప్పి సునంద అయితే ఎక్కడైతే కుట్టి ఉందో అక్కడ గుడి దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్తుంది. అక్కడ కుట్టి గుడి మొత్తం కడుగుతూ ఉంటుంది. నీలో ఇంత సింప్లిసిటీ ఉండబట్టే నువ్వు ఇంత ఉన్నతంగా ఉన్నావు, ఉన్నతంగా ఆలోచించగలుగుతున్నావు అని అనుకుంటూ ఇక వెంటనే జీవన అని పిలుస్తుంది.
ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తుంది ఆనంది. చూసి అదేంటి జీవన అని పిలుస్తున్నారు అనుకుంటూ, "అత్తయ్య గారు ఇక్కడ జీవన లేదు" అనగానే, "నువ్వెవరివి?" అని అడుగుతుంది. "నేను ఆనందిని అత్తయ్య గారు" అంటే, "నువ్వు పెట్టుకున్న పేరు కాదు. మీ అమ్మ నాన్న నీకు పెట్టిన పేరు జీవనే కదా!" అని అనగానే, "అది అత్తయ్య గారు మీరేం మాట్లాడుతున్నారు? జీవన మీ ఇంట్లో ఉంది కదా! చైతన్య భార్య, చైతుకి భార్య కదా!" అంటూ ఉండేసరికి నాకంతా తెలుసు. పూజారి గారు మొత్తం చెప్పారు. "నువ్వే ఆ ఇంటి వారసురాలివని తెలుసు. నువ్వే జీవనమని తెలుసు" అని చెప్పని అంటూ ఉంటే, "అంటే అది కాదత్తయ్య గారు" అంటుంది. "ఏం మాట్లాడకు, పద ఇంటికి" అని చెప్పి, "దయచేసి నేనలా చేసినందుకు నన్నేమి అపార్థం చేసుకోకు. నా బాధ కొద్దీ" అంటుంది. "పర్వాలేదు అత్తయ్య గారు. మీ బాధని కూడా నేను అర్థం చేసుకోవాలి కదా!" అంటుంది. చూద్దాం మరి ఇలా జరిగి నిజంగానే సునంద కుట్టి గురించి తెలుసుకుంటే, సునంద కుట్టి ఆహ్, ఒక్కటైతే అప్పుడు జీవన పరిస్థితి ఏంటో చూద్దాం. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ.